సో ఇది నాసిక్ దగ్గర ఉండే త్రయంబకేశ్వర్ అనమాట. నేను పోయే 7వ జ్యోతిర్లింగం ఇదే. చూడండి సార్ అలా ఉంది. సో నేను భీమశంకర్ దర్శనం చేశాను పూణే దగ్గర. సో ఈరోజు త్రయంబకేశ్వరం వచ్చాను అనమాట. చూద్దాం ఎలా ఉంది అంటే నేను చూసి చెప్తాను. కేవలం మామూలుగా లేదు ఇక్కడ. సో త్రయంబకేశ్వర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఉండేదే ఈ జ్యోతిర్లింగం. సో దీని విశేషాలు ఏంటని చెప్తాను నేను విజిట్ చేసిన తర్వాత. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. సో విఐపి ట్రీట్మెంట్ పోవాలి, మనం ఇలా వెళ్తాం అనమాట. ఇది ఎందుకంటే ఇలా పోయి ఆ లాస్ట్ నుంచి తిరిగితే ఇది ఫ్రీ దర్శనం అనమాట. ఇలా స్ట్రైట్ వెళ్ళి రావాలి. సో ఇదైతే విఐపి వాళ్ళకి మాత్రమే వెళ్తారు. ఇప్పుడే పూజా సామాగ్రి తీసుకున్నా, చూడండి ఎలా ఉందో. దర్శనానికి పోతాను అనమాట త్రయంబకేశ్వర్. సో ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసిన క్షేత్రం అనమాట ఇది. సో అందుకు దీనికి త్రయంబకేశ్వర్ అని పేరు వచ్చింది అనమాట. సో ఈ స్థల పురాణం వేరే ఉంది, నేను చెప్తాను మీకు మొత్తం. సో ముందు దర్శనం చేసుకుని దాని తర్వాత చెప్తాను మొత్తం మీకు. సో మనం ఇప్పుడు నార్మల్ దర్శనానికి వెళ్తామని అనమాట. ఇలా స్ట్రైట్ పోవాలి, స్ట్రీట్ అమ్మిటి. సో ఇందాక చూపించినది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ వచ్చేసి విఐపి దర్శనం మాత్రమే వెళ్తారు, ఇది ఫ్రీ దర్శనం అనమాట. ఇలా అంతా టెంపుల్ చూస్తూ వెళ్ళచ్చు. సో నేనైతే ఇప్పుడు వెళ్తా ఉన్నాను అనమాట అన్నీ తీసేసుకొని. సో మొత్తం మనకు ఫ్రీ దర్శనం వెళ్తే అన్నీ మీకు చూపించడానికి అంతా బాగుంటుంది. సో విఐపి దర్శనం పోతే అన్నీ ఉండవు అనమాట. సో అందుకు నేను ఫ్రీ దర్శనం వెళ్తా ఉన్నాను అనమాట. జనం చాలా మంది ఉన్నారు వెనక. టెంపుల్ అంటే చాలా బాగుంది, నేను అన్నీ చూపిస్తూ వెళ్తాను చూడండి. సో అక్కడ అంతా చాలా బాగా అంటే బాగుంది అనమాట, బాగా. సో మధ్య మధ్యలో బ్రేక్ అనమాట. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ మనం ఆగా అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్తాం మనం టెంపుల్ లోపలికి మొత్తం. సో చూడండి ఎలా ఉందో, ఈ టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. సో మనం పైన ఉన్నాం, టెంపుల్ కింద ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది కదా మొత్తం. సో ఇది ఇటు సైడ్ అది అటు సైడ్. నేను టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను మొత్తం. సో ఇదనమాట త్రయంబకేశ్వరం నంది అనమాట. అందరు ఇక్కడ ఫ్లవర్స్ అవి పెడుతున్నారు. పైన ఎదురుగా ఫోటో ఉంది కదా, సో అది లింగం. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, అందరూ గంట కొడుతూ ఉండరు, చాలామంది తగులుతూ ఉండరు. సో మనం టెంపుల్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాం. సో ఇది రౌండ్ క్యూ ఉందన్నమాట. ఇటు సైడు చూసారా, ఇది రైట్ సైడ్ అనమాట. ఇటు సైడ్ ఇటు మనం వెళ్ళాలి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనం బయటికి వెళ్ళాలి అనమాట. అది ఎంట్రన్స్. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. సో ఇలా ఉంటుంది టెంపుల్, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్.